అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించి కూడా ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మొన్న నల్గొండ జిల్లా మీద వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ రివ్యూ నిర్వహించిన క్రమంలో కూడా ముగ్గురు సిబ్బంది కూడా సారు మాకు జీతాలు సరిపోవడం లేదు, మాకు ప్రతి నెల జీతాలు రావట్లేదు, దయ ఉంచి మాపై జీతాలు పెంచి మమ్మల్ని కాపాడాలని కోరుకున్న క్రమంలో కూడా మంత్రి ఎమ్మటే స్పందించి కూడా ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్ కూడా వీరికి రావాల్సిన బిల్స్ కానీ వీళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా తొందరగా ఇవ్వాలని కూడా చెప్పిన క్రమంలో కూడా కాంట్రాక్టు వీరి మీద అందులో ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డిని మంత్రిని కలిసిన ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురిని కూడా ఈరోజు విధుల నుంచి బహిష్కరించారు. బహిష్కరించడంతో మిగతా వాళ్ళ శానిటేషన్ సిబ్బంది కూడా మా ముగ్గురిని ఎందుకు బహిష్కరిస్తారంటూ కూడా వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కూడా ఇలా విధులు బహిష్కరించి కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం, వీరందరూ కూడా విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. ఎందుకు వీళ్ళందరినీ తీయవలసి వస్తుందని కూడా ప్రస్తుతం ఎవరైతే విధుల నుంచి బయటికి పంపించారో ఉన్నారో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఎందుకు మిమ్మల్ని విధుల నుంచి బయటికి పంపించారు? మంత్రివర్యులకు లెటర్ ఇచ్చినదే రీజన్, అంతకు మించి మా కాడ రిమార్క్ ఏం లేదు సార్. 8 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా నేను శానిటేషన్ వర్కర్గా. గతంలో కూడా మేము సమ్మెలు చేసినాము, భరత్ సార్ ఆయానాలో కూడా మేము సమ్మెలు చేసినాము, అయినా మమ్మల్ని తీసేసింది లేదు. ఈ రోజు మంత్రివర్యులకు లెటర్ ఇచ్చినాం అనే రీజన్ మీదనే మమ్మల్ని తీసేసిండండి. ఏమని ఇచ్చారు మంత్రి గారికి? ఏమని చెప్పినారు? మా జీతాలు 15,600 ఉన్నాయి సార్ జీవో ప్రకారము, మాకు ఆ ప్రకారము జీతం వేపియండి సార్, మేము ఇక్కడ పెట్టి చాకరీ చేస్తున్నాము, మమ్మల్ని గుర్తించండి సార్ అని మేము బ్రతిమాడుకుంటే సారు దానికి స్పందించి నేను ఏపిస్తామా అని చెప్పి లచ్చునాయక్ సార్ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు, మా సూపరింటెండెంట్ గారు, ఆ వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి మాట్లాడి దాన్ని నేను క్లియర్ చేస్తామా 2 రోజులలో క్లియర్ చేస్తా అన్నారు. 2 నెలలు అయిపోయింది, అది క్లియర్ కూడా కాలేదు. ఆ పాత జీతాలే మాకు మా ముగ్గురికే వేసిండు పాత జీతం 2 డేస్ బ్యాక్ వేసి క్లియర్ చేసి ఈ రోజు విధులకు వస్తే మా పేర్లు రిజిస్టర్లలో లేవు. పేరు రిజిస్టర్లో లేదేంది సార్, ఎందుకు రాయలేదు అని మేము రాజు సార్ని అడిగితే నాకు తెలియదు, 10 గంటలకు కాంట్రాక్ట్ ఆయన వస్తాడు, ఆయన అడుగుపోరి అన్నాడు. మేము బయటకు వచ్చి ఇక నిలబడాల్సి వచ్చింది. ఎందుకు తీసుకోవట్లేరు అనే రీజన్ ఈ రోజు వరకు కూడా లేదు. మాకు ఈ టైం వరకు కూడా విధులకు ఎందుకు తీసేసారు అనేది అయితే రీజన్ లేదు. కానీ శ్రమ దోపిడి మాది. మేము కోవిడ్ టైంలో కూడా పిల్లలని సంసారాలని అన్నీ వదిలేసి కోవిడ్ టైంలో కూడా ఈ హాస్పిటల్లో డ్యూటీలు చేసినాం. మేము ఇక్కడున్న ప్రతి ఒక్క వర్కర్ కోవిడ్ టైంలో డ్యూటీలు చేసిన వాళ్ళే, అయినా కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేరు? ఆ రోజు చేసినాం కదా, ఇదే ఎంసెహెచ్ బ్లాస్ట్ అయిన రోజు నేనే పోయి చేసి వచ్చిన వర్క్, నేనే చేసి వచ్చిన. ఐసీయూలో 3 రోజులు అడ్మిట్ అయినా. ఆ రోజు ఎందుకు తీసేయలే నన్ను? ఆ రోజు అక్కడ ఈ బిల్డింగ్లో ఆ బిల్డింగ్ రావద్దన్నారు కదా, ఆ బిల్డింగ్కి పోయి నేను వర్క్ చేసిన రోజు నన్ను ఎందుకు తీసేయలేదు? ఈ రోజు ఏ రీజన్ లేకుండా ఎందుకు తీసేసిరు? సూపర్వైజర్లు చెప్పారు నేను తీసేసిన అన్నాడు కాంట్రాక్ట్ అయినా. ఏ సూపర్వైజర్ ఎందుకు రావట్లేరు? సూపర్వైజర్లు ముందరికి మీడియా ముందుకు ఏ సూపర్వైజర్ ఎందుకు రావట్లేరు? అంటే సూపర్వైజర్ల తప్పులు ఉన్నాయా? మా మీద ఎందుకు ఈ హెరాస్మెంట్లు? మేము ఏం అడిగినాము? మేము మిమ్మల్ని ఏం ఒత్తిడి చేయలేక మీరు మా మీద ఒత్తిడి చేసారు. లెట్రిన్ బేషాల చేతులు పెట్టి తీపించారు నాతోటి. ఎందుకు తీపించినా అంటే చెయ్యాలే నువ్వు అన్నారు. మిగతా వర్కర్లు ఎందుకు చేస్తలేరు సార్ అంటే నువ్వు చెయ్యాలే, నేను ముందుంటా. ప్రతిదానికి వర్కర్లకు సమస్య వస్తే ఈ నాగమనే ముందుంటుంది కాబట్టి నేను నన్ను వర్కర్లకు సమస్య వస్తే నాగమ్మని ముందు ఉంటుందన్న నేపథ్యంలో కూడా కాంట్రాక్ట్ కూడా నా మీద ఏమైనా వస్తుందన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? నేనైతే అదే అంటున్నా సార్. ఈ నాగమని ప్రతి వర్కర్కి సమస్య వస్తే ముందు నిలబడుతుంది, ఈమెని తీసేస్తే మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేరు అనే కాన్సెప్ట్ మీదనే కాంట్రాక్ట్ సార్ నన్ను మమ్మల్ని విధులకి వెళ్ళి తీసేసిండు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఎవ్వరు వచ్చినా లెటర్ ఇస్తా, నేను వర్కర్ల కోసమే ఇస్తా. కాంట్రాక్ట్ మీద నాకు ఎలాంటి దుష్మన్ లేదు. నేను వర్కర్ల సమస్యల కోసమే మాట్లాడతా, వర్కర్ల కోసమే కొట్లాడతా. నేను వర్కర్ల జీతాలు ఎందుకంటే ఇక్కడ వెట్టి చాకిరి మేము చేసేది 1000 మంది. మీకు జీతం ఎంత శాలరీ వస్తుంది మేడం? ప్రతి నెల ఎంత శాలరీ వస్తుంది? 11,000 శాలరీ వస్తుంది మాకు. గతంలో మాకు 6,000 శాలరీ. 6,000 కాంచి కొట్లాడంగా 11,000 జీతానికి వచ్చినాం. మా జీవో ప్రకారం 15,600 రావాలి, మాకు 11,000 ఇస్తారు. మంత్రివర్యులకు అదే వివరించి చెప్పినా నేను. ఎందుకు మిగతా పైసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి అది తెలుస్తలేదు. కాంట్రాక్ట్ అకౌంట్లోకి పోతుంది. ఎవరి అకౌంట్లోకి ఎందుకు పోతుంది సార్? కాంట్రాక్ట్ అకౌంట్లోకే పోతుంది. జీతం వేసేది కాంట్రాక్ట్ ఆయనే కాబట్టి కాంట్రాక్ట్ అకౌంట్లోకే పోతుంది. గతంలో అడగలేదా మాకు ఆల్రెడీ జీతం తక్కువ వస్తుంది, మీరు చూసిన దాంట్లో ఎక్కువ ఉంది కదా, మిగతా పైసలు ఎక్కడ పోయినాయి అని మీరు కాంట్రాక్టర్ నిలదీయలేదా? నిలదీస్తేనే కదా విధులకి వెళ్ళి తీసేసిండు. ఇప్పుడు మన రాష్ట్ర నాయకుడు సార్ వచ్చిండు కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ వచ్చినప్పుడు మేము వివరించి చెప్పినాం కాబట్టికే మాకు మనిషికి 3,000 రూపాయలు రావాలి. జనవరి నుంచి 23 జనవరి నుంచి 24 జనవరి వరకు జీవో ప్రకారము 15,600 జీవో ప్రకారం 60 జీవో ప్రకారము రావాల్సిన పైసలు ఇవ్వాల్సి వస్తుందని మేము నిలబడి మేము ఆ ఏడ వసూలు చేస్తామో, ఇంతమందికి ఎక్కడ న్యాయం చేస్తామని ఆ పైసలు కూడా కుమ్మక్కు చేసుకొని తిని ఇంకొక బిల్డింగ్ కట్టుకోవడానికి మమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేసిండు. మమ్మల్ని డ్యూటీకి వెళ్ళి తీసేస్తే మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడలేరు, ధైర్యం చేయలేరు. వీళ్ళని తీసేస్తే అయిపోతుంది. ఆ 36 లక్షలు కూడా వీళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు వర్కర్లకి. ఇంకా వీళ్ళ మీద అరాచకం చేద్దాం మేము.
వీళ్ళని ఇంకా హింసకు గురి చేద్దాము. మిగతా వర్కర్లని ఎంతకని గురి చేస్తారు సార్ మమ్మల్ని హింసకి? మేము కూడా మనుషులమే, రోగాలు నొప్పులు రకరకాల రోగాల మధ్యలో డ్యూటీలు చేస్తున్నాము. ఆయన కనికరం లేదా కాంట్రాక్ట్? ఆయనకు ఐసీలో వండుకుంటే అఫీషియల్గా వచ్చిండు, వచ్చి ఇలా 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 తిరిగి ఎట్లుందమ్మా నామని ఎట్లుంది? ఒక ఇడ్లీ పెడితే సరిపోతుందా సార్? మా కష్టం ఏంది? మేము దేనికి గురి అయిపోయినాం, ఎందుకు గురి అయిపోయినాం అనేది అనుకోలేదా? నువ్వు రావద్దా, నిలబడొద్దా? నా వర్కర్కి సమస్య వచ్చిందని కాంట్రాక్ట్ అని నిలబడదా? ఎందుకు నిలబడలే నువ్వు? ఏదో అఫీషియల్గా ఐసీలో పండుకుంటే వచ్చి మందలు ఇచ్చి పైన నువ్వు ఎట్లా పోతావు? ఇదే ఇంకొక సూపర్వైజర్ కూడా నాతో 3 రోజులు పండుకున్నాడు, వినీత్ రెడ్డి సూపర్వైజరు. నా పక్క బెడ్ 3 రోజులు పండుకున్నాడు. మీరు ఏం సాయం చేశారు మాకు? మా పైసలు పెట్టి మేము మందులు కొనుక్కొని తిన్నాం, మా పైసలు పెట్టి మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాము. ఏం న్యాయం చేశారు మీరు? ఎంసీహెచ్ బ్లాస్ట్ అయ్యి మేము పని చేస్తే అక్కడ మాకే విధంగా న్యాయం, ఈ కాంట్రాక్ట్లో మాకు ఏ విధంగా న్యాయం జరగలేదు సార్. ఆయన కూడా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కాంట్రాక్ట్ తీసుకున్నావు, నీ కాంట్రాక్ట్ ప్రకారం మేము నడిచినాము, నీకేం డిస్టర్బెన్స్ చేయలే ఎక్కడ కూడా మేము. అయినా మమ్మల్ని విధులకి వెళ్ళి తీసేసిర్రు. ఎందుకు తీసేసిర్రు? నువ్వేమన్నా అవుట్సోర్సింగ్ డ్యూటీ చేస్తున్నావా? చేస్తలేవు కదా. నువ్వెందుకు డ్యూటీ చేస్తలేవు? నువ్వెందుకు డ్యూటీ చేస్తలేవు? ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నాగలక్ష్మి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతున్నారు? మమ్మల్ని విధులకు తీసుకోవాలి. ఇక్కడ ఇదే సిఓటి ముందు కాంట్రాక్ట్ ఆయన వచ్చి క్షమాపణ అడిగి రాతపూర్వకంగా నాదే తప్పు అని రాసి మాకు లెటర్ ఇచ్చి మమ్మల్ని విధులకు తీసుకోవాలి. మా జీవో ప్రకారము 60 జీవో ప్రకారము 15,600 జీతము మాకు ఇవ్వాలి. ఇది మన మంత్రివర్యులు కూడా ఒప్పుకొని పోయిర్రు, ఇప్పిస్తామని ఒప్పుకొని పోయిర్రు. ఈ జీతం కోసం మేము మళ్ళీ మంత్రి గారి కాడికి పోదామని ఈరోజు ప్రయాణం అయిన సంఘటన ఉంది మా కాడ. మేము ఎక్కడ పోతామో అనే ఉద్దేశంతో మమ్మల్ని విధులకి వెళ్ళి తీసేసిండు. ఎందుకు తీసేయాలి? మా కష్టం మేము చెప్పుకున్నాము సార్కి. ఎక్కడో ఉన్న సారు స్పందించిండు, ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ స్పందిస్తలేడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాను చెప్పిపోయింది. ఇప్పుడు వచ్చి ఇక్కడ సమ్మెకు కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాను పోయాడు. మిగతా వాళ్ళనే బెదిరించి తీసుకుపోయి డ్యూటీలు చేయించుకుంటుండు లోపల. అంత అవసరం ఏంది? మా కడుపులు కొట్టి నువ్వెందుకు సార్ బాగుపడేది? ఏమొస్తుంది? మా పిల్లల నోటి కాడిది తింటే నువ్వు బాగుంటుంది కదా. నాకు అత్యవసరం సెలవులు పడితే ఒకరోజు ఇంటికాడు ఉంటే 2-3 రోజులు కూడా తీసేస్తాడు. ఈరోజు సార్ రావద్దన్నాడు, రేపు సార్ రావద్దన్నాడు అని ఇక్కడ సూపర్వైజర్లు చెప్పడం జరుగుతుంది. జరిగినప్పుడు మేము సార్ మాకు లీవ్ కావాలంటే ఆయన ఇంటికి పోయి అడగాలి లీవులు. మేము ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ డ్యూటీ చేసినప్పుడు ఇక్కడనే సమక్ష ఉండాలి. మరి మేము ఆయన ఇంటికి పోయి డ్యూటీలో సెలవులు ఎట్లా ఇస్తాం? ఒకరొకరు 3 నెలలు సెలవులు పెట్టుకున్నా కూడా వాళ్ళని డ్యూటీలల్లో తీసుకుండు. మా అమ్మ చచ్చిపోతే మా తమ్ముడిని తక్షణమే తీసేసిండు లెటర్ రాపించుకొని. ఒక అబ్బాయి నా కళ్ళు తిరుగుతున్నాయి, సైదులు అనే అబ్బాయి నా కళ్ళు తిరుగుతున్నాయి అంటే నెల రోజులకు తీసుకుంటారా అని అబద్ధాలు చెప్పడం జరిగి వీడిని డ్యూటీల నుంచి తక్షణమే లెటర్ రాపించి వీని చేతులతోటే వీడిని లెటర్ రాపించి తీసేసిండు. అక్కడ నేను చచ్చిపోతున్నా, నాకు డ్యూటీ తీసుకోకుంటే అని మా దగ్గరికి వచ్చి బాధపడితే ఒక తోటి వర్కర్గా మేము పెద్దోళ్ళం కదా, సరే చెప్పి చూద్దామని మేము కూడా మాకు తోచిన ఆయన కాడికి పోయి బతిలాడుకున్నాం. ఆ విధంగా పోతుంది, ఎక్కడ పడితే అక్కడ పోతుర్రు, వీళ్ళు మదర్ల కాడికి పోతుర్రు అని మమ్మల్ని వేధించడం ఎక్కువైంది సార్. సూపర్వైజర్ల అది ఎక్కువైంది, కాంట్రాక్టర్ది ఇంకా ఎక్కువైంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము పోయి మా సమస్యలు చెప్పుకున్నందుకే మమ్మల్ని డ్యూటీలకు వెళ్ళి నిర్దాక్షిణంగా తీసేసింది సార్. 2 నెలల జీతము పూర్తిగా మాకు 2 నెలల జీతం మా ముగ్గురికే వేసి మా ముగ్గురిని తీసేసిండు సార్. మిగతా వారికి సాలరీలు వేయలేదా? ఇంతవరకు వేయలే సార్. అడగండి మీరు, ఎవ్వరికి జీతాలు వేయలే. మా ముగ్గురికే 2 నెలల జీతం మాకు వేసి మొత్తం పెండింగ్. ఎన్ని నెలల జీతం పెండింగ్ ఉంది మేడం? 2 నెలలు సార్. 2 నెలలు ఉంటే 2 నెలలు వేసిండు. ఇదివరకు కూడా పెండింగ్ ఉందిలే సార్. ఇదివరకు కూడా చాలా ఉన్నాయి. చాలా తిన్నారు సార్, చాలా తిన్నారు. మా కష్టం చాలా తిన్నారు. వీళ్ళు చాలా మంది తిన్నారు సార్. సూపర్వైజర్లు తిన్నారు, కాంట్రాక్టర్ తిన్నాడు, అందరు తిన్నారు సార్. మాకు ఇమ్మీడియట్గా మాకు న్యాయం జరగాలి సార్. మాకు తినడానికి రూమ్ లేదు సార్. మీకు ఇప్పుడు మిమ్మల్ని తీసుకుపోతా సార్. అక్కడ ఏది మా ఏటి మధ్యలో యూనిఫామ్ లేదు మాకు. ఏటో తెలుసా సార్, ఒక తీసేసిన మంచాలు ఉంటాయి కదా సార్, వాటి మధ్యలో కూర్చొని మేము తింటున్నాం సార్ తిండి. మేము ఇంతమందికి సేవలు చేసుకుంటా కూడా సూపర్వైజర్లకు పండుకోవడానికి రూమ్ ఉంటుంది, మాకు బట్టలు మార్చుకోవడానికి మాకు రూమ్ ఉండదు, మాకు తినడానికి రూమ్ ఉండదు. మాకు ఎందుకు ఉండదు సార్? మేము వర్కర్స్ కావా సార్? మేము పనిచేసాం, మేము వర్కర్లం కాదు సార్. మమ్మల్ని ఎందుకు అంత హీనంగా చూస్తుర్రు? అది కావాలి సార్ మాకు. మమ్మల్ని ఎందుకు, మేము వర్కర్లు అంటే అంత హీనంగా ఎందుకు చూస్తుర్రు మమ్మల్ని? అది తెలియాలి సార్ మాకు. మేము వర్కర్లకు మాకు తినడానికి స్థలం లేదు సార్. తీసేసిన మంచాల మధ్యలో కూర్చొని తింటున్నాం సార్. మీకు కావాలంటే మేము చూపిస్తాను, నేను తీసుకోవాలి. మేము ఏడ తింటున్నామో కూడా
మాకు ఒక రూమ్ ఫెసిలిటీ లేదు, ఏది లేదు సార్ మాకు ఇల్లా. ఇది దేవాలయం అన్నారు కానీ దేవాలయం కాదు సార్, బానిసత్వం. ఇల్లా జరిగేది బానిసత్వం. మొత్తంగా ఇది శానిటేషన్ కార్మికులు చెప్తున్న పరిస్థితి. కాంట్రాక్టర్ ఎవరైతే కాంట్రాక్టర్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే మా సమస్యలను అడుగుతామని ప్రజలందరినీ తెలుపుతున్న క్రమంలో కూడా ఆ 3 కార్మికులను కూడా ఈరోజు విధుల నుంచి తొలగించారని కూడా వారు పెద్ద ఎత్తున ఆ తోటి కార్మికులు కూడా ఇలా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.